2వ అధ్యాయము. లూకా శుభవార్త 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొద్దుకొట్టులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తట్టులో పరుండె పెట్టాను. దేవునికి స్తోత్రము కలుగును కాక. మరి మొట్టమొదటిగా నా దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి ప్రియ కుటుంబము, సహోదరి జెస్సికా గారిని బట్టి, అలాగే సహోదరులు స్టీవెన్ గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వారి బంధువులు మన మధ్యన ఉన్నారు, రక్త సంబంధికులు వారు మన మధ్యన ఉన్నారు. వారికి కూడా నా నిండు వందనాలు సంఘము తరపున తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వచ్చినటువంటి సంఘ బిడ్డలైనటువంటి అందరికీ కూడా నా నిండు వందనాలను నేను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ, ఈ మైక్ శబ్దము ఎవరెవరైతే వింటూ ఉన్నారో, ఎక్కడ గృహములలో ఉండి వింటూ ఉన్నా, ఏ స్థలములో ఉండి వింటున్నా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు కలగాలని, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని ఒక సేవకుడిగా నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈ డిసెంబరు 8వ తారీఖున మొదలయ్యాయి ఈ క్రిస్మస్ కూడికలు సంఘము తరపున. 8వ తారీఖున మరి సంఘం యొక్క మెయిన్ క్రిస్మస్ జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ క్రిస్మస్లు కొనసాగుతూ వచ్చాయి. వాస్తవానికి మరి మొన్న శనివారంతో అయిపోవాలి, కానీ మరి సహోదరి జెస్సికా గారు మా గృహం దగ్గర కూడా ఈ క్రిస్మస్ ఆరాధన జరగాలి అని వారు అడిగినప్పుడు, వారు ఆశపడినట్లుగా ఒక తేదీ వారు కూడా కేటాయించాలి అని ఒక ఆలోచన చేత ఈరోజు వారికి ఈ యొక్క సమయాన్ని లేకపోతే దినాన్ని వారికి కేటాయించడం జరిగింది. ఇంత చక్కటి ఏర్పాట్లు చేసి చాలా తక్కువ సమయమైనా సరే ఇంతగా అన్నిటినీ మరి వారు సమకూర్చిన దాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలను వారి కుటుంబానికి నేను ప్రత్యేకముగా నేను తెలియపరుస్తున్నాను. వెంటనే ఈ అరేంజ్మెంట్స్ కోసము ప్రసాద్ గారికి ఫోన్ చేశాను. ఎందుకంటే మొన్నే మన ప్రసాద్ గారు మెర్సీ గారి ఇంటి దగ్గర జరిగిన కూడిక, ఆ ఏర్పాట్లన్నీ ఇక్కడ కూడా చేయమని చెప్పండి అని ఆయనకి చెప్పినప్పుడు ఆయన బాధ్యత తీసుకుని మరలా ఇవన్నీ కూడా ఆయన వేయించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మీరందరూ కూడా 8వ తారీఖు నుండి కూడా ఎక్కడ కూడికలు జరుగుతూ ఉన్నా చాలా ఆసక్తితో, చాలా ఓపికతో మీరు మీ ఉద్యోగాలు చేసుకుంటూ, మీ వ్యాపారాలు చేసుకుంటూ, మీ చేతి పనులు చేసుకుంటూ సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడ క్రిస్మస్ ఆరాధన జరిగిన ఆసక్తితో మీరందరూ కూడా మరి ఇన్ని దినాలు వచ్చిన దాన్ని బట్టి నేను ప్రభువుని మనసారా స్తుతిస్తూ ఉన్నాను. మరి చలికాలంలో మరియమ్మ గారు ప్రయాణం చేశారని, చలికాలంలోనే ఆమె కన్నారని మనము సూచనలు బట్టి, ఆ యొక్క కాలాలు బట్టి మనం చెప్తూ ఉంటాం. కాబట్టి మనం కూడా ఈ కాలంలోనే ఆ సమయాల పరిస్థితిని బట్టి మనం కూడా ముందుకు వెళుతున్నాం. ముఖ్యంగా పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా పాపం వారు స్కూల్కి వెళ్ళి ట్యూషన్కి వెళ్ళిన త్వరగా వచ్చేసి మళ్ళీ వాళ్ళతో పాటు ఈ కూడికలకి రావడం, మరలా వెళ్ళడం, ఇవంతా కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. కంటాట అని ఒక ప్రోగ్రాం ఉంది. కంటాట మెక్లారన్లో గడిచిన సారి అంతకుముందు కూడా వేశారు. ఆ కంటాటలో ఒక టీం ఉంటుంది. ఇంచుమించుకి 120 మంది 150 మంది ఆర్టిస్టులు ఉంటారు ఆ కంటాట ప్రోగ్రాంకి. వారు చాలా ప్రాంతాల్లో ఈ కంటాట ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నప్పుడు వారు వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ కంటాట ప్రోగ్రాంలో పాల్గొని ఆ పెర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ ఏ స్థలానికంటే ఆ స్థలానికి వెళ్ళిపోతారు. అలాగే 8వ తారీఖు నుంచి ఎక్కడ కంటాట జరిగినా, అంటే ఈ కంటాట మా పిల్లలు కంటాట ప్రోగ్రాం లాగే ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి ఆ పెర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ అక్కడ పెర్ఫార్మ్ చేయాలంటే ఇదే టీం ఇదే పార్టీ మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ పెర్ఫార్మ్ చేసి మళ్ళీ ఇంకొక చోట, అలా ఒక కంటాట ప్రోగ్రాం కింద చక్కగా పిల్లలు పాపం చలిగాలైనప్పటికీ ఈరోజు మరి 2 రోజుల నుంచి బాగా విపరీతమైన చలి ఉంది. అయినప్పటికీ కూడా చక్కగా పిల్లలు మరి చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దామండి.
వారితో పాటు మరి టీచర్లు, మరి గిఫ్టీ అలాగే మంజు వాళ్ళు కూడా చాలా వారికి నేర్పించారు. ఆ నేర్పించింది జ్ఞాపకం చేసుకుని టీచర్ గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇట్లా జరిపిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రతి ఒక్కరికి మనసారా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా మరి ఎవరో మనమేమి రిచ్ కాదు, లేకపోతే మనకేమి పెద్ద పెద్ద ఏమి స్థితిగతులు కాదు, కానీ దేవుని యొక్క స్వరము మా గృహాల దగ్గర వినబడాలి, లేకపోతే మా స్థలం దగ్గర కూడా క్రిస్మస్ కూడిక జరగాలి అని చాలా ఆశతో నిజంగా చాలామంది మీరందరూ కూడా చాలా ధనాన్ని హెచ్చించి ఈ కూడికలను ఏర్పాటు చేశారు. మరి అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు పేరట చేసింది కానీ, ప్రభు పేరట పక్షంగా ఖర్చు పెట్టింది కానీ, ప్రభు పేరట వచ్చిన వాడికి గిన్నెడి చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం అన్న దేవుడు తప్పకుండా ఎంతైతే ఈ కూడికలకు మీరు హెచ్చిస్తూ ఉన్నారో, హెచ్చిస్తూ వచ్చారో వారందరికీ 100 రెట్లుగా దీవెన ఆశీర్వాదం ఇచ్చును గాక అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను సేవకుడిగా. ప్రియ సహోదరులారా, నిజమే, ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఈ స్థలములో దేవుని స్వరం వినబడాలి. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఈ స్థలములో దేవుడి నామం మహిమపరచబడాలి. ఎంత ఖర్చు పెట్టిన తర్వాత తప్పకుండా దేవుడి ప్రజలకి పరిచయం కావాలి అన్న ఒక ఉద్దేశము చేత మరి ఈ కూడికలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరము మనం ఒక 10 క్రిస్మస్లు మాత్రమే చేయగలిగాం. అంతకు ముందైతే 15, 20 క్రిస్మస్లు చేసిన దినాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా మీరు చాలా సహకరించి ప్రతిరోజు కుటుంబాలతో వచ్చిన దాన్ని బట్టి నాకు జ్ఞాపకం ఉంది. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రియ సహోదరులారా, క్రిస్మస్ గురించి తెలియని విషయాలు ఏవీ లేవు. ఆల్మోస్ట్ ఇది ఈరోజు ఈ సంవత్సరమే వచ్చిన పండగ కాదు, ఈ సంవత్సరమే జరుపుకుంటున్న పండగ అంతకంటే కాదు. అంతకుముందు ఒకవేళ ఒక 20-30 సంవత్సరాల క్రితం అయితే ఒకవేళ ఇంతగా క్రిస్మస్లు జరిగేవి కాదు. కేవలము మందిరాల్లో జరగడమో లేకపోతే చాలా తక్కువ. కానీ కాలక్రమేణా దేవుని కృపను బట్టి ఈ యొక్క సువార్త ప్రభావితమై సువార్త వర్ధిల్లుతూ వస్తుంది, విస్తరిస్తూ వస్తుంది. అందులో క్రమంలో భాగంగానే మరి అనేక క్రిస్మస్ కూడికలు జరుగుతున్నాయి. చూడండి, ఈ ఏరియాలను చూడండి, ఇక్కడ జరుగుతుంది, మన పక్కన ఎక్కడో జరుగుతుంది, అటు పక్కన జరుగుతుంది, ఇక్కడే కొన్ని క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కాలక్రమేణా క్రిస్మస్ కూడికలు ఎంతో ఎక్కువగా జరగడం, తద్వారా సువార్త మరి ప్రకటించబడడం జరుగుతూ ఉంది. అందుని బట్టి కూడా ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి క్రిస్మస్ గురించి మీకు పెద్దగా తెలియని విషయాలు ఏమీ కాదు. యేసు ప్రభువు వారు 2024 సంవత్సరాల క్రితము ఆయన శరీరధారుడిగా లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో, ఆయన 33.5 సంవత్సరాలు ఆయన ఎందుకు ఎలాగూ బ్రతికారో, తర్వాత ఆయన ఎలాగూ మరణించారో ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఆయన సత్యాన్ని పరిచయం చేయడానికి సత్య స్వరూపిగా ఆయన లోకానికి వచ్చాడు. సమాధానం ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. మరి తండ్రి యొక్క ప్రణాళికను ఈ భూమి మీద నెరవేర్చడానికి కుమారుడిగా బాధ్యత కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు మన కుటుంబాల్లో ఉన్న చీకటిని మరి తొలగించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. అంతేకాదు మరి ఆదాము అవ్వ కాలములో తెగిపోయిన సంబంధాన్ని మరలా ఆయన కుమారుడు రావడం ద్వారా అది మరలా తిరిగి నెలకొల్పబడడానికి ఆయన రావడం ద్వారానే ఆ కార్యము జరిగింది. ఇవన్నీ కూడా మీకు బాగా పరిచయం అనుకుంటున్నాను, ఇవన్నీ తెలిసినవే. అంతేకాదు ముఖ్యంగా 8వ తారీఖు నుంచి 1 కాదు 2 కాదు చాలా క్రిస్మస్ ప్రసంగాలు మీరు వింటూ వచ్చారు. దేవుని మహాకృపను బట్టి ఎన్నో విషయాలను మనం నేర్చుకుంటూ వచ్చాం. చదివిన వాక్య భాగంలో మరియా యేసేపు వారు బయలుదేరి వెళుతూ ఉన్న సందర్భం. వారు వెళుతూ ఎక్కడి నుండి, నజరేతు నుండి యోదయ బెత్లెహేము అనే ప్రాంతానికి వచ్చిన సందర్భం కనబడుతుంది. బెత్లెహేము ఆ యొక్క స్థలానికి వచ్చేటప్పటికి ఆమె ప్రసవ దినాలు నిండినట్లుగా మనకి వాక్య భాగం కనబడుతుంది. అంతకుముందు ఆమె ప్రసవ వేదన పడలేదు. అంతకుముందు నెలలు నిండి వస్తున్నాయి, కానీ ఆ బెత్లెహేము అనే సమయానికి వచ్చినట్టుగా ఆ ఊరికి వచ్చేటప్పటికి ఆమె ప్రసవ దినములు నిండినట్లుగా మనకి వాక్య భాగం కనబడుతుంది. ఆ ప్రసవ దినాలు నిండిన సమయంలో ఎక్కడికైనా ఏ ఇంటికైనా తీసుకెళ్ళాలి, ఏ స్థలమైనా ఇస్తారేమో, ఏ ఇంట్లో అయినా అవకాశం ఇస్తారేమో, నిండు చోళాలుగా ఉన్న ఈమెను చూచి కనీసం ఎవరైనా అవకాశం ఇస్తారో అని చెప్పి కొంతమంది తలుపులు ఆ రోజు యోసేపు కొట్టడం జరిగింది.
కొంతమంది తలుపులను యేసేపు కొట్టడం జరిగింది. అయితే గమనించండి, తలుపు ఎవరు తెరిచినా ఎవరు కూడా అవకాశం ఇవ్వలేదు. ఎంతమంది తలుపులు కొట్టినా అవకాశం ఇవ్వలేదు. ఒక ఇంటికి తలుపు కొడితే అవకాశం లేదన్నారు. మరొక ఇంటి తలుపు కొట్టారు, వారు కూడా అవకాశం లేదన్నారు. మరొక ఇంటి తలుపు కొట్టారు, వారు కూడా అవకాశం లేదు. అంటే గమనించండి, తలుపు కొట్టిన ఏ ఒక్కరూ కూడా ఆ రోజు మరియకు కానీ యేసేపుకు కానీ అవకాశము ఇవ్వలేదు. గమనించండి, నిండు చోళాలని తెలిసినప్పటికీ కూడా, ఆమె ప్రసవ దినములు నిండాయని తెలిసినప్పటికీ కూడా, ఆమె ప్రసవ వేదనతో ఉందని తెలిసినప్పటికీ కూడా ఆ రోజు నేను అంటాను, ఎవరికి కనికరం కలగలేదండి. ఎవరు కూడా చేర్చుకోలేదండి. ఎవరు అవకాశం ఇద్దామని అనుకోలేదు. ఆ రోజు అనుకున్నారు, ఎవరికి వీళ్ళకి అవకాశం ఇవ్వడం ఏంటి, వీళ్ళెవరో మనకేం తెలుసులే అని అనుకుని ఆ రోజు మరియా యేసేపు తలుపు కొట్టిన ఎవరు తలుపులు తెరవలేదు. ఈ వాక్యం ప్రియ బిడ్డలారా, నిజమే, ఆ రోజు ఎలాగైతే తలుపులు తెరవలేదో, ఆ రోజు ఎలాగైతే దేవుడే యేసేపును మరియమ్మను వారి ఇంటికి పంపించిన, అవకాశం వారి ఇంటికి వచ్చిన, తలుపు వారిని కొట్టినా, తలుపు తట్టినా ఎవరో తలుపు తీయలేదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఎవరు పోని ఇద్దాము, ఇందులోకి వస్తారేమో, ఇంట్లో అవకాశం ఇద్దామా అనే ఆలోచన ఎవరికి లేదు. 2024 సంవత్సరాల క్రితం నుంచి నేను అంటాను, ఆయన అనేక మంది తలుపులు కొడుతూనే ఉన్నాడు. అనేక మంది ద్వారాలను తెరవమని అడుగుతూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది, నేను చెప్పండి, మీ దగ్గరుండి గుమ్మం మీద ఉండి నేను తలుపు కొడుతున్నాను, ఎవరైనా నా స్వరము వింటారేమో అని ఆయన నేను అంటాను, కొట్టని తలుపు లేదు. నువ్వు ఎవరైనా సరే ఆయన నీ ఇంట్లోకి రావడానికి తలుపు కొడుతూ ఉన్నాడు. ఎవరైనా సరే నీ ఇంట్లో కలిసి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవెవరు సరే ఆయనకి అవకాశం ఇస్తావేమో అని తలుపు కొడుతున్నాడు. ఈ రోజు తలుపు కొడతలేదండి. 2024 సంవత్సరాల నుంచి ఆయన కొడుతూనే ఉన్నాడు. కొంతమంది అవకాశం ఇస్తూ ఉన్నారు, కొంతమంది అవకాశం లేదంటూ ఉన్నారు. కొంతమంది తెలిసి కూడా మాకెందుకులేండి అని తెలిసినా కూడా అవసరం లేదు. సొసైటీని బట్టి భయపడుతూ, కులాన్ని బట్టి భయపడుతూ, మనుషులు బట్టి భయపడుతూ, పరిస్థితులు బట్టి భయపడుతూ, ఎంత సత్యమని తెలిసినప్పటికీ, ఎంత నిజమని తెలిసినప్పటికీ కూడా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. దేవుడి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయమని సేవకుని అడుగుతున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యాలు జరుగుతాయి. నేను అంటా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎవరైనా సరే అనేక పర్యాయములు ప్రార్థన చేయమని కోరినప్పుడు నేను అంటాను, నువ్వు మందిరానికి వచ్చినా రాకపోయినా నీ పక్షంగా ప్రార్థన సేవకుడు చేస్తే నీ కుటుంబంలో కార్యాలు జరిగాయి. నేను అంటాను, కార్యాలు జరగడం వరకు ఓకే, కానీ మందిరానికి రావడం మాత్రం చాలా మందికి ఇష్టపడరు. చాలా మంది నేను అంటాను, ఆయన అంటే ఇష్టమేనండి, ఆయన అంటే ఇష్టమే, పాపం అన్యాయంగా సిలువ వేస్తారు కదా మాకు ఆయన్ని, ఆయన చాలా ఇష్టమండి బాబు, చాలా ప్రేమమేడండి బాబు, ఆయన ఎవరు ఏమన్నా సోరా చెప్పండి, ఆయన మాట మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడండి. ఇలాంటి సాక్ష్యాలు చాలా మంది చక్కగా చెప్తారు. ఈ విషయాలు చాలా మందికి తెలుసు. మరి ఇలాంటి మంచోడు కదమ్మా, ఇలాంటి ప్రేమమేడం చెప్తున్నావు కదమ్మా, ఇలాంటి దయమేడం చెప్తున్నావు కదా, హృదయంలో అవకాశం ఇవ్వచ్చు కదా అంటే కొంచెం కష్టం అండి, కొంచెం కష్టం అండి. పరిస్థితులు బట్టి కష్టం అండి. మా పరిస్థితిని బట్టి, మా బంధువులు బట్టి కష్టం అండి, మాకున్న స్థితిగతులు బట్టి కష్టం అండి. ఒకవేళ అంతవరకు ఫోటోలో చూడడం వరకు ఓకే, ఏదో అప్పుడప్పుడు దండం పెట్టుకోవడం వరకు ఓకే, కష్టం వచ్చినప్పుడు ఆయన పెళ్ళడం వరకు ఓకే, అంతేగాని హృదయంలో మాత్రం చోటు ఇవ్వాలంటే కొంచెం కష్టమైన పని అండి. ఈరోజు నేను అంటాను, దేవుడు ఈ వర్తమానం వింటున్నా నీతో మరొకసారి మాట్లాడుతున్నాడు. నీ తలుపును ఎంతకాలం నుంచి తడుతూ ఉన్నాడు, నీ హృదయాన్ని ఎంతకాలం నుంచి ఆయన తడుతున్నాడో, ఎంతకాలం నుంచి నీతో మాట్లాడుతున్నాడో, ఎంతకాలం నుంచి ఆయనకి అవకాశం ఏమని మాట్లాడుతున్నాడు. ఎవరి బిడ్డ, ఎవరి సహోదరుడా, ఎవరి సహోదరి, నీ జీవితంలో కూడా అవకాశం ఏమని అడుగుతూ ఉంటే అవకాశం ఇవ్వకుండా నడుస్తూ ఉన్నాం. ఆయనకి అవకాశం ఇవ్వకుండా బ్రతుకుతూ ఉన్నావు. ఆయనకి అవకాశం ఇవ్వకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుస్తూనే ఉన్నావు. నీ జీవితంలో నేను అంటాను, తలుపు తెరిచి చూడు, నీ జీవితంలో అవకాశం ఇచ్చి చూడు, నీ జీవితంలో ఆయనకు చోటు ఇచ్చి చూడు, నీ జీవితంలో ఆయనకి ప్రాధాన్యత ఇచ్చి చూడు. నేను అంటాను, నీ జీవితము ఆశ్వాదకరంగా మార్చబడుతుంది, నీ జీవితము దీవెనకరంగా మార్చబడుతుంది. ఒక మాట చెప్తాను, గమనించండి. కొన్ని మానవుడు చేయగలడు, కొన్ని దేవుడు మాత్రమే చేయగలడు నీ జీవితంలో. ఆ మాట అర్థమవుతుందా? కొన్ని నీ ద్వారా జరుగుతాయి, కొన్ని మాత్రమే, కొన్ని ఖచ్చితంగా దేవుడే చేయాలి. ఆ పరిస్థితులు ఎవరైనా దేవుడి దగ్గర రావాల్సిందే. ఆ పరిస్థితుల్లో ఎవరైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిందే.
ఆ పరిస్థితుల్లో ఎవరైనా దేవుడి మీద ఆధారపడవలసిందే. మన జ్ఞానం ఎంత గొప్పదైనా, మన చదువు ఎంత గొప్పదైనా, మన ఉద్యోగం ఎంత గొప్పదైనా, మనం ఎంత ఆస్తిపరులమైనా, మనం ఎంత అందగత్తలమైనా, ఎంత అందగాళ్ళమైనా, ఎలాంటి ఒకవేళ బలగం అధికారం ఎంత ఉన్నా, నేను అంటాను కొన్ని మాత్రం దేవుడే చేయాలి నీ జీవితంలో. కొన్ని దేవుడే చేయాలి. ఆయన చేయకపోతే ప్రపంచంలో ఏ మానవుడు సాయం చేయలేడు. ప్రపంచంలో ఏ మానవుడు కూడా పరిస్థితిని మార్చలేడు. కొన్ని మాత్రమే దేవుడే చేయాలి. దేవుని సన్నిధిలో ఆయన జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతూ, నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతూ తలుపు కొడుతున్నాడు. తలుపు ఎందుకు కొడుతున్నాడు అనుకుంటున్నా తప్ప ఆయన వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు. ఆయన వస్తే కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆయన వస్తే కుటుంబంలో ఎలాంటి నెమ్మది వస్తుందో, ఆయన వస్తే నీ కుటుంబంలో ఎలాంటి సంతోషం కలుగుతుందో, ఆయన వస్తే నీ కుటుంబంలో ఎలాంటి దీవెనలు వస్తాయో తెలీదు. ఈ వాక్యం ఎప్పుడు బిడ్డారా, దేవుని సన్నిధిలో ఎవరి తలుపు తట్టినా ఆ రోజు తలుపు తీయలేదు. గమనించండి, ఆ రోజు చాలా చులకనగా చూశారు. ఆ రోజు కనికరం పడలేదు, కనీసం దయ చూపించలేదు, కనీసం ప్రసవ దినాలు నిండాయన జాలి కూడా ఆ రోజు చూపించలేదు. కానీ గమనించండి, జాలి చూపించినా చూపించకపోయినా, ఒకవేళ ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు రమ్మన్నా లోపలికి రాకపోయినా, ఒకవేళ అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, మేము మాత్రము మా పని చేస్తాం, మేము మాత్రము ముందుకు వెళ్ళిపోతాం, మేము మాత్రము దేవుడు అప్పగించిన పని చేస్తామని ఆ రోజు మరి యేసేపు లేచేసారు సా తమ జీవితాలు సమర్పించుకుని ముందుకు వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం ఉంటే కాదండి, అవకాశం లేకపోయినా దేవుడి కొరకు ముందుకు వెళ్ళాలి. అవకాశం లేకపోయినా నేను అంటాను రాజీ లేని భక్తి చేయాలండి. అవకాశం లేకపోయినా ప్రభు కొరకు పౌరుషంగా ఉండాలండి. అవకాశం ఉన్నప్పుడు నీవు నేను చేస్తాం, అది వేరే విషయం. కానీ ప్రతికూల పరిస్థితుల్లో అవకాశం లేని చోట ప్రభు కొరకు నిలబడగలగాలి. అవకాశం లేని చోట ప్రభు కొరకు నేను అంటాను మన జీవితాలు సమర్పించుకోవాలి. యవ్వన ప్రాయములో ఉన్న యోసేపు, యవ్వన ప్రాయములో ఉన్న మరియమ్మ వారి జీవితాలు ఏం చేశారు తెలుసా? సమర్పించుకున్నారు. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఎవరు తలుపు తట్టినా చెప్పండి తీయలేదు. పోనీ అన్ని వదిలే, ఈ ఎవరు తలుపు తీయలేదు. కానీ ఒక ఇల్లు ఒకటి ఉంది, అది సత్రం. ఆ సత్రంలో అందరూ ఉంటారు, ఎవరైనా వెళ్ళచ్చు. కాబట్టి ఆ సత్రంలోకి వెళ్తాం, ఆ సత్రంలోనే అవకాశం ఉంటుందని చెప్పి ఆ సత్రంలోకి వెళ్ళారు. తీరా చూస్తే ఆ సత్రంలో కూడా ఏముందంట? స్థలం చెప్పండి లేదంట. ఆ సత్రంలో స్థలం లేదంట. పోనీ ఇంట్లో స్థలం లేదంటే పోనీ సత్రంలోనే స్థలం ఉందనుకున్నారు. తీరా చూస్తే ఆ సత్రంలో కూడా స్థలం లేదంట. అక్కడ కూడా పోనీ అవకాశం ఉంటుందేమో, పోనీ ఈ రాత్రికి ఈ క్షణానికి ఇక్కడ గడిపేద్దాం అని ఆశతో వెళితే అక్కడ కూడా నిరాశ ఎదురయ్యింది. విచిత్రం ఏంటంటే గమనించండి, ఆ సత్రంలో అందరూ ఉన్నారు తప్ప, అందరికీ అవకాశం ఉంది తప్ప, చుట్టాలకు ఉంది అవకాశం, బంధువులకు ఉంది అవకాశం. కానీ ఎవరికి లేదు తెలుసా? సృష్టికర్త అయిన దేవునికి మాత్రము ఆ సత్రములో అవకాశం లేదు. విచిత్రం ఏంటంటే మన జీవితంలో చాలా మందికి అవకాశం ఇస్తాం. విచిత్రం ఏంటంటే మనల్ని మోసం చేసే వాళ్ళకి అవకాశం ఇస్తాం, మనల్ని దగా చేసే వాళ్ళకి అవకాశం ఇస్తాం. కానీ అత్యంతంగా నిన్ను ప్రేమించే వారికి మాత్రం అవకాశం ఇవ్వలేకపోతూ ఉన్నాం. నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తికి మాత్రం అవకాశం ఇవ్వలేకపోతూ ఉన్నాం. నిన్ను ప్రేమించి తన కుమారుడిని ఈ లోకానికి పంపితే ఆయనకి మాత్రం అవకాశం ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు ఆ శత్రువులో జనం చాలా మంది ఉన్నారు, చాలా మంది బంధువులు ఉన్నారు, లేకపోతే మనుషులు ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు. కానీ ఆ శత్రువులో నేనంటాను యేసుకు చోటు లేదో, అవకాశము ఇవ్వలేదు. నేను ఒక మాట చెప్తాను, చదువుకున్న వాక్య భాగంలో దేవుడికి అవకాశం ఇవ్వని సత్రంగా కనబడుతుంది. ఏ సత్రం అది? చెప్పండి. మనుషులకు మాత్రమే అవకాశం ఇచ్చి దేవుడికి అవకాశము ఇవ్వని సత్రంగా కనబడుతుంది. బాంధవ్యాలకు అవకాశం ఇస్తారు, రక్త సంబంధాలకు అవకాశం ఇస్తారు. కానీ నేను అంటాను అన్ని సంబంధాల కంటే అత్యధికంగా నేను ప్రేమించే దైవ సంబంధానికి మాత్రము ప్రాధాన్యత ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాం? కొంతమంది తెలిసి ఇవ్వలేకపోతూ ఉన్నారు, తెలిసి రాలేకపోతున్నారు. కొంతమందికి పాపం విడిచిపెట్టడం ఇష్టం కాదు.
నా మాట అర్థమవుతుందా? కొంతమందికి పాపం విడిచిపెట్టడం ఇష్టం కాదు, కొంతమందికి కొన్ని వ్యసనాలు విడిచిపెట్టడం ఇష్టం కాదు, కొంతమంది వారి జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడరు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో సత్రం వైపు చూచాడు. నిజంగా నేను అంటాను, ఆ రోజు ఆ సత్రం కనుక యేసు ప్రభువుకి అవకాశం ఇచ్చి ఉంటే, ఈరోజు నేను అంటాను, ప్రపంచంలో ఆ సత్రము ఒక ఉన్నతమైన స్థితిగా ఈరోజు ప్రజలందరూ గుర్తించుదురేమో. ఆ రోజు అవకాశం వచ్చింది, కానీ ఇవ్వలేదు. ఈ వాక్యాన్ని ప్రియబిడ్డలారా, నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాడో కానీ అవకాశం ఇవ్వలేదేమో. ఎన్నిసార్లు దేవుడు నిన్ను ప్రేరేపించాడో కానీ అవకాశం ఇవ్వలేదేమో. ఎన్నిసార్లు దేవుడు నీ కుటుంబంలోకి రావడానికి ఇష్టపడ్డాడేమో కానీ అవకాశం ఇవ్వలేదేమో. ఎన్నిసార్లు నీ జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడ్డాడేమో కానీ అవకాశం ఇవ్వలేదేమో అని రాత్రి రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రేపు నీది కాదు, రేపు ఏదో చేద్దాంలే, ఇంకా టైం ఉందిలే, ఇంకా చిన్న వయసులే, ఇంకా బోల్డ్ ఉంది, ఎప్పుడో చూద్దాంలే అని అనుకుంటూ ఉంటే రేపు నీది కాదు. రేపు ఏమి సంభవిస్తాదో నీకు నాకు తెలియదు. ఆయుష్ ప్రమాణం పడిపోయిందండి. ఆయుష్ ప్రమాణం పడిపోయింది. ఒకప్పుడు 80-85 బాగా బ్రతికేవారు, ఇప్పుడు 60. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా 50 కూడా డౌటే. అవునా కాదా చెప్పండి? అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నాకు ఇంకా చిన్న వయసులే, లేకపోతే నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇందులోకి వెళ్తే మళ్ళీ ఇంకా అదొక ఇబ్బంది అవుతుందేమో, ఇదొక ఇబ్బంది అవుతుందేమో అని చాలా మంది నేనంటాను అవకాశము ఇవ్వలేకపోతూ ఉన్నారు. మరొక్కసారి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సత్రములో చెప్పండి అవకాశము లేదానికే. అందరికీ ఉంది. మన జీవితంలో అందరికీ ఉంటుంది అవకాశం, సృష్టికర్తకు తప్ప, రక్షకుడు తప్ప. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గమనించండి, సత్రములో కూడా స్థలము లేని చోట ఆయన ఎక్కడ పరుండి పెట్టారంటే పశువుల పాకలో, పశువుల తొట్టులో ఆయన పరుండి పెట్టినట్లుగా వాక్యం చూస్తున్నాం. చూడండి, సత్రం లేదు, ఎవరి ఇల్లు కూడా చెప్పండి తలుపు తెరవలేదు. ఆ సమయంలో అందుబాటులో ఆయన కనబడింది ఏదైనా ఉంది అంటే చెప్పండి పశువుల పాక మాత్రమే. నేను అంటాను, ఆ పశువుల పాక, ఆ పశువుల తొట్టే జీవగ్రంథంలో రాయబడిందంటే కారణం ఏంటి తెలుసా? అవి గొప్పవని కాదు, అవి ఖ్యాతి చెందించినవని కాదు. నేను అంటాను, ప్రభువుకి అవకాశం ఇచ్చినవి అవి. ఏంటండి? ప్రభువుకి అవకాశం ఇచ్చినవి. అది పశువుల తొట్టే కావచ్చు, కానీ ప్రభువుకి అవకాశం ఇచ్చింది. అది పశువుల పాకే కావచ్చు, కానీ క్రీస్తుకు చెప్పండి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చింది కాబట్టే జీవగ్రంథంలో చెప్పండి వాటి పేర్లు లేకపోతే వాటి గురించి వ్రాయబడ్డాది. ఎక్కడ చూసిన అవకాశం లేదు, సత్రంలో అవకాశం లేదు, ఇంట్లో అవకాశం లేదు, ప్రసవ దినాలు నిండిపోయాయి, మరి కానుపు దగ్గరయ్యింది. అలాంటి పరిస్థితుల్లో పశువుల పాకలో, పశువుల తొట్టులో పుట్టిన క్రీస్తుని పరుండి పెట్టినట్లుగా చూస్తున్నాం. అయితే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే జ్ఞానులు యేసు ప్రభువుని ఆరాధించడానికి నక్షత్రాన్ని చూచుకుంటూ వచ్చారు. నక్షత్రాన్ని చూచుకుంటూ ఆయన వచ్చినప్పుడు వాక్యం చెప్తుంది, అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వెళ్ళిరి అని ఉంది. ఎక్కడ? అత్యానంద భరితులై జ్ఞానులంట ఆ ఇంటిలోనికి వెళ్ళారు. గమనించండి, కాపర్లు వచ్చే సమయానికేమో ఈయన ఎక్కడున్నాడు? పశువుల తొట్టులో, పశువుల పాకలో ఉన్నాడు. కానీ జ్ఞానులు వచ్చేటప్పటికి ఎక్కడున్నాడు ఆయన? చెప్పండి. ఆయన ఇంటిలో ఉన్నట్లుగా మత్తయ్య గారు రాస్తూ ఉన్నారు. లోకా గారేమో పశువుల తొట్టులో, పశువుల పాకలో పరుండి పెట్టినట్లుగా ఉంది. కానీ జ్ఞానులు వచ్చే సమయానికి ఆయన ఆ ఇంటిలో ఉన్నట్లుగా వాక్యం. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది తెలుసా? పశువుల తొట్టులో ఉన్న వ్యక్తిని ఏదో ఇంట్లోకైనా చెప్పండి తీసుకువెళ్ళారు. అవకాశం ఇచ్చింది ఆ ఇల్లు. ఆ ఇల్లు ఏం చేసింది? అవకాశం ఇచ్చింది. ప్రభుకి అవకాశం ఇచ్చింది. పశువుల తొట్టులో పరుండి పెట్టిన ఆ క్రీస్తుకి ఇల్లు అవకాశం ఇచ్చింది. నేనంట జ్ఞానులు వచ్చినప్పటికీ క్రీస్తుని ఎక్కడ కనుగొన్నారు తెలుసా? ఆ ఇంటిలో కనుగొన్నారు. ఎక్కడ సాగిలపడ్డారు తెలుసా? ఆ ఇంటిలో సాగిలపడ్డారు. ఎక్కడ తమ బహుమానాలు సమర్పించారు తెలుసా? ఆ ఇంటిలో. హల్లెలూయా.
జ్ఞానులు వచ్చి సాగిలపడ్డారు, బహుమానాలు ఇచ్చారు. అంత జరిగింది. కారణం ఏంటో తెలుసా? ఆ ఇంటిలో చెప్పండి, యేసు ఉన్నాడు కనుక. ఆ ఇంటిలో యేసు ఉన్నాడు కనుక ఆ ఇల్లు, నేను అంటాను, ఆ వస్తువును బట్టి, ఈ వస్తువును బట్టి, బిల్డింగ్ను బట్టి అక్కడ గుర్తింపు రాలేదు. ఎందుకు గుర్తింపు వచ్చిందో తెలుసా? ఆ ఇంటిలో యేసు ఉన్నాడని చెప్పండి ప్రజలకి తెలిసింది, నక్షత్రానికి తెలిసింది. నక్షత్రం తీసుకెళ్లి డైరెక్ట్గా ఎక్కడ ఆగింది తెలుసా? ఆ ఇంటి దగ్గర ఆగింది. ఆ ఇంటి దగ్గర ఆగినప్పుడు ఈ జ్ఞానులు లోపలికి వెళ్ళారు. ఇంకొక మాట చెప్పనా? ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే జ్ఞానులకి సంతోషం కలిగిందంట. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కొంతమంది ఇంట్లోకి అడుగు పెడితే ఓ పాస్టర్ గారు చెప్పారు, వాళ్ళు మీటింగ్ అయిపోయిందంట. మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి భోజనాలు ఎవరో విశ్వాసం ఏర్పాటు చేసిందంట. ఇద్దరు భార్యాభర్తలు ఏర్పాటు చేస్తే మీటింగ్ అయిపోయిన తర్వాత రండి అక్కడికంటే చర్చ వెళ్ళారంట. ఈయనతో పాటు ఇంకో నలుగురు పాస్టర్ గారు ఉన్నారంట. కూర్చోబెట్టారంట, టేబుల్ వేసారంట. కూర్చోబెట్టిన తర్వాత ఈలోగా ఇంకా పెట్టలేదు, ప్లేట్లు అయి పెడుతున్నట్టున్నారు. ఈలోగా ఏమైందో ఆ భార్యాభర్తలకి గొడవ మొదలైందంట. ఇద్దరికి గొడవ మొదలైందంట. ఆ భార్యాభర్తలు ఇద్దరికి గొడవ మొదలై ఇంక తిట్టుకుని ఒకళ్ళ మీదకి కూర తెలిసారంట. కూర తెలిసిందంట ఆవిడ. ఎవరి మీదకి? భర్త మీదకి. ఆ కూర ఆ భర్త మీదకి వెళ్తే పాస్టర్ కౌంటర్లో పడిపోయిందంట. ఆ నలుగురు పాస్టర్ గారి కౌంటర్లో పడిపోయిందంట. ఆ నలుగురు పాస్టర్ గారు అయ్య బాబోయ్ అని ఆ కళ్ళు నిలుపుకుంటున్నారు. ఇదేంట్రా భోజనాలు పిలిచి ఎలా చేస్తున్నారని. నేను కూర అయితే నేను ఇంకేవేయాలని చెప్పి ఆడేం చేసేట సాంబార్ పోసేటంట. ఆ ఇంటికి వెళ్తే ఏం కనబడిందా? ఇంటికి వెళ్తే భోజనం తీసుకెళ్ళి ఇంట్లో ఏం చేశారు? కొన్ని కుటుంబాలు అలాగా ఉంటాయి. వాళ్ళు పడుకున్నారంటే అందరికీ తెలిసిపోతుంది వాళ్ళు పడుకున్నారని. వాళ్ళు పడుకోలేదని అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళు పడుకోపోయినా తెలిసిపోతుంది అందరికీ. వాళ్ళు పడుకున్నా తెలిసిపోతుంది కొంతమందికి. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఈరోజు కుటుంబాలు ప్రభువు చూసినప్పుడు ఏ వినపడుతున్నాయి? ఉదయం మన కుటుంబాలు ఏ వినపడుతున్నాయి? ఉదయకాలం మనం చూసినట్లయితే వినపడుతున్నాయా? అబ్బా, ఏ వినపడతలేదు. ఏదైతే వినపడుతున్నాయి, సీరియల్ సౌండ్లు వినపడుతున్నాయి, సినిమా కేకలు వినపడుతున్నాయి, ఏంటేంటో వినపడుతున్నాయి. ఈరోజు ఇంట్లో ఏం కనబడాలి? జ్ఞానులకి ఏం కనబడిందండి? ఈరోజు ఎవరైనా ఆడలింటికి వెళ్తే అబ్బా ఎంత బాగుందా ఫర్నిచర్, అబ్బా ఎంత బాగుందా బీరువా, అబ్బా ఇవే కనబడుతున్నాయి. నేనంటాను, ఆ ఇంట్లో జ్ఞానులకి ఏం కనబడ్డాడు తెలుసా? క్రీస్తు కనబడ్డాడు. హల్లెలూయా. ఆ ఇంట్లో ఎవరు కనబడ్డారు? ఆ ఇంట్లో మనుషుల గురించి రాయబడలేదు. ఎవరి ఇల్లు, ఎవరున్నారు అక్కడ, ఎంతమంది, ఏం రాయలేదు. ఆ ఇల్లు అన్నాడంతే. ఆ ఇల్లు ఎందుకు వచ్చిందంటే ఆ పేరు క్రీస్తు ఆ ఇంట్లో ఉన్నాడు. చూచిన వెంటనే అందులో క్రీస్తు ఉన్నాడు. అది చూచి ఎవరైనా అర్చానందభరితులై. నేనంటాను, క్రీస్తుని ఇంట్లో ఉంటే నేనంటాను గొప్పవారు సహితం సాగిలపడతారు అక్కడ. హల్లెలూయా. క్రీస్తు మన గృహంలో ఉంటే నేనంటాను ఉన్నతమైనవి కూడా క్రీస్తు ముందు సాగిలపడతాయి. అద్భుతమైనవిగానే కూడా క్రీస్తు ముందు సాగిలపడతాయి. ఇంకొకటి చెప్పనా? క్రీస్తు మన ఇంట్లో ఉంటే నేనంటాను మనం బహుమానాలు పొందుతాం. స్తోత్రం చెప్పండి. క్రీస్తు మన ఇంట్లో ఉంటే చెప్పండి బహుమానాలు, దేవుడిచ్చే దీవెనలు, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే నెమ్మది, దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే ఆరోగ్యం మనం కలిగి ఉంటాం. క్రీస్తు చెప్పండి మన ఇంటిలో ఉన్నప్పుడు. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను ప్రియ సహోదరులారా. ఈ క్రిస్మస్ దినాన్ని దేవుడు ఎన్నో రోజుల నుంచి తలుపు కొడుతూ ఉన్నాడు. ఎన్నో రోజుల నుంచి నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి నీ పద్ధతిని మార్చుకోబట్టున్నాడు. ఎన్నో రోజుల నుంచి నీ వ్యసనాలను వదిలిపెట్టబట్టున్నాడు. ఎన్నో రోజుల నుంచి గమనించండి, ఏ రోజు దగ్గరికి వచ్చి యేసుప్రభు చూడడానికి వచ్చిన జ్ఞానులు ఏ రోజు దగ్గరికి వెళ్ళారు. ఏ రోజు దగ్గర దారి తప్పి
హేరోదు దగ్గరికి వెళ్ళి మరలా వెళ్ళారు. వచ్చిన తర్వాత గమనించండి, యేసు ప్రభువుని చూచిన తర్వాత వాళ్ళు వచ్చిన దారినే వెళ్ళలేదు, వేరొక దారిని వెళ్ళారు. వాళ్ళు వచ్చిన దారినే వెళ్ళలేదు. అంటే యేసు ప్రభువుని చూచిన తర్వాత దారి మారింది, యేసు ప్రభువు చూచిన తర్వాత మార్గం మారింది, యేసు ప్రభువు చూచిన తర్వాత జ్ఞానం వచ్చింది, యేసు ప్రభువుని చూచిన తర్వాత హేరోదు అంటే వాడో తెలిసింది. వారు వచ్చిన మార్గం ఏంటో తెలిసింది, వెళ్ళవలసిన మార్గం ఏంటో తెలిసింది. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఎంతో కాలం నుంచి మాట్లాడుతూ ఉన్నా, ఎంతో కాలం నుంచి నువ్వు ఎరిగి ఉన్నా, ఒకవేళ ఇంకా 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 ప్రభుని ఒకవేళ అంగీకరించకపోతే, ఇంకా ప్రభుకి అవకాశం ఇవ్వకపోతే, మనకి సంబంధించింది కాదులే అని అనుకుంటున్నట్లయితే, రాత్రి మరొకసారి నీ తలుపును కొడుతూ ఉన్నాడు, మరొకసారి నీ హృదయం అనే తలుపును కొడుతూ ఉన్నాడు, మరొకసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అవకాశం ఇస్తే కార్యం చేస్తానంటూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పటికీ నీ హృదయంలోకి దేవుడు వచ్చున్నట్లయితే, ఇప్పటికీ నీ హృదయంలో ఒకవేళ దేవుడు ఉన్నట్లయితే, నేను అంటాను, నీ జీవితం ఎప్పుడూ కూడా ప్రభు ముందు సాగిలపడేదానిగా ఉండాలి. ప్రభువును నేను అంటాను, నీ జీవితంలో నీ కుటుంబం ఎప్పుడు కలిగి ఉందగా ఉండాలి. వచ్చిన ఏ ఒక్కరైనా సరే నీ కుటుంబంలో చూచినప్పుడు, మాట్లాడినప్పుడు, నేను అంటాను విన్నప్పుడు క్రీస్తును గురించే, క్రీస్తు ఆనవాళ్ళు కనబడాలి. అక్కడ క్రీస్తు ఆనవాళ్ళు కనబడాలి. క్రైస్తవ కుటుంబాల్లో ఈరోజు క్రీస్తు ఆనవాళ్ళు కనబడట్లేదు. క్రైస్తవ కుటుంబాల్లో నేను అంటాను, క్రీస్తు మార్గపు లక్షణాలు కనబడట్లేదు. ఆనవాళ్ళు పోయాయి, ఆనవాళ్ళు లేవు. క్రీస్తుకు ఆనవాళ్ళు కనబడటలేదు. ఏవేవో ఆనవాళ్ళు కనబడుతున్నాయి, ఏవేవో లక్షణాలు కనబడుతున్నాయి, ఏదేదో లోక సంబంధమైనవి కనబడుతున్నాయి, ఏదేదో దేవునికి అయిష్టమైనవి కనబడుతున్నాయి. అవి వాటిని విడిచిపెట్టేసి వాటిని తోలేస్తే నేను నీ కుటుంబము దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కొద్ది నిమిషాలు ప్రభువా మాతో